నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. అగ్నికుల్ కాస్మోస్ అనే ఓ ప్రైవేటు అంతరిక్ష సంస్థ దేశ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యయనానికి తెరతీసింది. దేశీయంగా నిర్మించిన రాకెట్ను గత వారం విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక్కటే కాక విదేశీ అంతరిక్ష రంగంలోని ప్రతి ఒక్కరూ గమనించదగినది ప్రయోగం. ఈ ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆ సంస్థను అభినందించారు. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒక భారతీయ ప్రైవేట్ కంపెనీ సొంత గడ్డపై నుంచి రాకెట్ను ఎగరవేయటం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2022లో స్కై రూట్ ఏరోస్పేస్ అనే స్పేస్ స్టార్టప్ సంస్థ విజయవంతంగా ఒక రాకెట్ను ప్రారంభించింది. ఇస్రో రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన లెజెండరీ స్పేస్ లీడర్ విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తితో ఆ రాకెట్కి విక్రమ్ అని పేరు పెట్టింది. ఆ సంస్థ ప్రయత్నాలను రాష్ట్రపతి, ప్రధాని మరెందరో ప్రశంసించారు. ఇక అగ్నికుల్ నిర్మించిన రాకెట్ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది 30 కిలోల నుండి 300 కిలోల మధ్య పేలోడ్లను తక్కువ భూమి కక్షలకు మోసుకెళ్లగలదు. స్కై రూట్ రాకెట్ విక్రమ్ ఇలాంటి సామర్థ్యాలతో కొన్ని వైవిధ్యాలను కూడా కలిగి ఉంది. ఈ రెండూ కూడా కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, డిజాస్టర్ వంటి విభిన్న రంగాలలో వివిధ రకాల అంతరిక్ష ఆధారిత అప్లికేషన్ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి చిన్న ఉపగ్రహ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నాయి. నిర్వహణ, వాతావరణ మార్పు, భూమి, సముద్ర పరిశీలన, పట్టణ ప్రణాళిక, నిఘా వంటి అవసరాలను పూర్తి చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ ఉపగ్రహాలు సాధారణంగా అంతరిక్ష పరిశోధన లేదా శాస్త్రీయ ప్రయోగాల కోసం కాదు. శాటిలైట్ మార్కెట్ డిమాండ్ను అందుకోవటానికి ఇస్రో స్వయంగా SSLV లేదా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే కొత్త రాకెట్ను అభివృద్ధి చేస్తోంది. 2 సార్లు గాల్లోకి ఎగిరినా ఒక్కసారి మాత్రమే విజయం సాధించిన SSLV కొంతమేరకు శక్తివంతమైంది. 500 కిలోల వరకు పేలోడ్లను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక అగ్నిబాన్ ప్రత్యేకత ఏమిటంటే దాని సెమీ క్రయోజెనిక్ ఇంజన్ పూర్తిగా 3D ప్రింటెడ్. ఇంజన్లో ఎటువంటి భాగాలు లేదా కదిలే భాగాలు లేవు, కీళ్లు లేవు, వెల్డింగ్ లేదు, ఫ్యూజింగ్ లేదు. ఇది ఒక మృదువైన హార్డ్వేర్ ముక్క. స్పేస్ హార్డ్వేర్లో 3D ప్రింటింగ్ని ఉపయోగించటం కొత్త ఆలోచన కాదు, కానీ 3D ప్రింటెడ్ ఇంజన్ను ఎవ్వరూ ఉపయోగించలేదు. అగ్నిబాన్ రాకెట్ ప్రారంభ ఫ్లైట్ స్కై రూట్ విజయంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ అంతరిక్ష మార్కెట్లో అవసరమైన ఎంపికల శ్రేణిని సూచిస్తుంది. అగ్నిబాన్ ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందింది. ఇస్రో శ్రీహరికోట ప్రయోగ కేంద్రం వద్ద నిర్మించిన అగ్నికుల్ సొంత లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించబడింది. అగ్నికుల్, స్కై రూట్ రెండు తమ రాకెట్లలో వాణిజ్య ఉపగ్రహాలను 1 సంవత్సరంలోపు ప్రారంభించాలని భావిస్తున్నాయి. అగ్నిబాన్ తొలిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభించబడటం విశేషం. ఇండియాలో ఇది తొలి ప్రయోగం. ఇప్పటి వరకు అన్ని అంతరిక్ష ప్రయోగాలు శ్రీహరికోటలోని 2 ఇస్రో లాంచ్ ప్యాడ్లలో ఒకదాని నుండి జరిగాయి. రాబోయే రోజులలో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కులశేఖర పట్టణం వద్ద 2వ స్పేస్ పోర్టును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్రధానంగా SSLV ప్రయోగాల కోసం ఉపయోగించబడుతుంది. అగ్నికుల్ సంస్థ ఇస్రో సహాయంతో శ్రీహరికోట పరిధిలోని తన సొంత లాంచ్ ప్యాడ్ను నిర్మించింది. ఇది ఇస్రో సదుపాయాలను ఉపయోగిస్తుంది, కానీ ప్రత్యేక లాంచ్ ప్యాడ్ దాని ప్రయోగాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు షెడ్యూల్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది. అగ్నికుల్ ప్రతి సంవత్సరం 35 నుండి 40 అగ్నిబాన్ రాకెట్ ప్రయోగాలను చేపట్టాలని భావిస్తోంది. అగ్నికుల్, స్కై రూట్ సాధించిన విజయాలు దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ఉపగ్రహాలు, అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లు, హార్డ్వేర్, కమ్యూనికేషన్లు, డేటా సెంటర్లు, అంతరిక్ష మార్కెట్లోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ అంతరిక్ష కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు ఇప్పటికే తమదైన ముద్ర వేయటం ప్రారంభించాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రైవేటు సంస్థల రాకతో అంతరిక్ష రంగ భవిష్యత్తు ఉజ్వలాయమానంగా ఉంటుంది. ఎంపిక చేసిన అంతరిక్ష పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా పలు సమావేశాలు నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రైవేట్ కంపెనీలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.